ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఆర్పీఎస్ పోరాటం వల్లే అమల్లోకి వచ్చిన ఆరోగ్యశ్రీ, వికలాంగులకు పెన్షన్, రేషన్ కార్డుల వంటి సంక్షేమ పథకాలు అన్ని కులాల వారికి లబ్ధి చేకూర్చాయని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీకి నివేదిక సమర్పించామన్నారు. ఈ సందర్భంగా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు, ఇతర అంశాలను ప్రస్తావించి సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల అంశంపై జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ గడువు మరో 10 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సమగ్ర అధ్యయనం కోసం కేంద్రం మరో 6 నెలల గడువు పెంచాలని కోరారు. దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఉండాలని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులు హిందూ మతంలోకి ఘర్ వాపసీ అవ్వాలని అంటున్న వారు భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన కోట్లాది మంది హిందువులు తిరిగి స్వదేశానికి వస్తారా అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులు హిందూ మతంలోకి ఘర్ వాపసీ అవ్వాలని అంటున్న వారు భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన కోట్లాది మంది హిందువులు తిరిగి స్వదేశానికి వచ్చేస్తారా అని ప్రశ్నించారు. కులమే డామినేట్ చేస్తున్నదని చెప్పి అంబేద్కర్ రాశాడు. ఇది సత్యం కదా. ఇప్పుడు మనం అందరూ హిందువులు అవుతే ఒక ఊర్లో హిందువుల్లో ఉండబడి అన్ని కులాల మధ్యలో సామాజిక సమానత్వం లేదు కదా, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు కదా. సేమ్ అది క్రైస్తవులకు వచ్చింది కదా, సేమ్ ఇంకో మతంలోకి వచ్చింది కదా. బౌద్ధులైనా, సిక్కులైనా, ఇంకోరైనా మతం ఏదైనా వాళ్ళ కులమే ప్రభావితం చేస్తుంది కదా. కాబట్టి కులమే ప్రధాన ఎజెండాగా తప్ప మతం కాదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అది అందరికీ కనిపిస్తున్నది. ఇక పోతే నేను అడుగుతున్నా, మనం గర్వాపసాన్ని పిలుపునిస్తున్నాం. పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన హిందువులందరూ ఇక్కడ ఇండియాకు రావచ్చు కదా, పిలుపునివ్వమనండి. పాశ్చాత్య దేశాల్లో దళితులు ఎవరిపోయి 100 మంది లేరు. దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు ఎవరు 100 మందో 1000 మందో లేరు. కానీ లక్షల మంది, కోట్ల మంది పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు? ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు హిందువులు ఎక్కడున్నారు, ఎక్కడ జీవిస్తున్నారు, ఏడ ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఏడ సంపాదిస్తున్నారు, ఏడ గొప్ప ఎదిగినరు, ఎక్కడెక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అక్కడనే కదా. మనం అందరం ఇక్కడోళ్ళం అంటున్నప్పుడు అక్కడికి ఎందుకు పోవాలి? మరి మనం అందరం హిందువులు అయినప్పుడు ఇక్కడే ఉందాం, ఏమున్నది? పాశ్చాత్య దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? ఘర్ వాపస్ అనేటోళ్ళు ఇండియా వాపస్ రమ్మని చెప్పండి. ఇండియా వాపస్కి వచ్చి కోట్లాది మంది హిందువులు అందరూ పడితే బయట దేశంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఘర్ వాపస్ గురించి మాట్లాడుకుందాం, ఉండాలన్నా పోవాలని తెలుసుకుందాం. యుద్ధం చేయాల్సిన సమయంలో ఎవరిని వదలమమ్మా కాదు చెప్తున్నా. అదే వినండి, పద్మశ్రీ వారి దయదశలు ఇచ్చింది కాదు, ఈ సమాజానికి మేము చేసిన సేవలకు అనుగుణంగా వచ్చింది. నన్ను ప్రశ్నించే మీ ఇంట్లో కూడా మేము సాధించిన పథకాలు ఉన్నాయి. ఆ అమ్మ ప్రశ్నించింది, ఆ ఇంట్లో కూడా మా పథకాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ కులం కోసం చేయలే. ఈ దేశంలో ఎవరు చేయని ఉద్యమాలు ఎంఆర్పిఎస్ చేసింది. ప్రభుత్వాల కంటే, పార్టీల కంటే, నాయకుల కంటే ఎంఆర్పిఎస్ అన్ని కులాల పేదలకు సాధించి పెట్టింది. ఈ దేశంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. ఎంఆర్పిఎస్ నడిపిన గుండె జబ్బుల ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకం వస్తే మీ ఇంట్లో ఉంటుంది. అది ఓకే, అది కులంతో మతంతో సంబంధం లేదు. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం జరిగిన ఉద్యమం ఫలితం అది. కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని వికలాంగుల పక్షాన్ని యుద్ధం చేస్తే దేశంలో ఎక్కలేని పెన్షన్లు మన తెలుగు రాష్ట్రాలు పొందుతున్నారు. దేశంలో ఎక్కడ ఇంత పెన్షన్ ఉండదు. వృద్ధులకైనా, వితంతులకైనా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. తెల్ల రేషన్ కార్డు, బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఉద్యమం చేసి పేదలందరికీ ఇచ్చింది. మీరు ఏ ఊరన్నా కావచ్చు, ఏ ఊర్లో ఎన్ని కులాలు ఉండవచ్చు, అన్ని కులాల పేదలకు వాళ్ళ ఇళ్లలో పథకాలు ఉన్నాయే. అది ప్రభుత్వాలు వాళ్ళకై వాళ్ళు పెడితే రాలే, ప్రతిపక్షాలు కొట్లాడితే రాలే, ఎంఆర్పిఎస్ సాధిస్తే వచ్చింది. ఇది రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది. రాష్ట్రపతి ఈ పురస్కార పత్రంలో ఈ ఉద్యమాలన్నీ గుర్తించింది. అంటే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం కొట్లాడితే అది వచ్చింది కాదు, సమాజంలో అన్ని వర్గాల పేదల భవిష్యత్తు కోసం కొట్లాడితే వచ్చిందని చెప్పి రాష్ట్రపతి గ్రహించింది. పురస్కార పత్రం చదవండి. అందువల్ల పోరాటాలు లేకుండా, సమాజం కోసం మేము చేయకుండా మాకు ఏం రాలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది, రాష్ట్రపతి దాన్ని అంగీకరించారు. మీరు వాళ్ళు ఏమనంటే నేను వాపస్ ఇస్తాను, నో ప్రాబ్లం.